అబ్బా! రొయ్యల కూర చాలా బావుంటది తినడానికి. కానీ ఆ రొయ్యలు చేయాలంటే అబ్బా! ఆ వాసన తట్టుకోవాలంటే కష్టం. కొద్దిగా నీసవాసనొస్తది బాగా. బట్ ఆ రొయ్యలు చేసే విధానంలో చేస్తే బానే ఉంటది. కూరైతే తినగలం గానీ చేయడం అనేది కాస్త కష్టం. రొయ్యలు కొనేటప్పుడు అక్కడ వాళ్ళు చేసేవాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళు చేసేవాళ్ళు అంత నీట్‌గా చేయరు. ఎందుకంటే వాళ్ళు పైన పొరలన్నీ తీసేస్తారు గానీ లోపల ఒక బ్లాక్ ఒక వేస్టేజ్ ఉంటది. అది మాత్రం తీయరు. ఇంటికొచ్చాక మనమే తీసుకోవాలి. దాని బదులు మొత్తం మనమే చేసుకోవచ్చు కదా అని ఎప్పుడు రొయ్యలు కొన్నా ఇంటికే తీసుకొచ్చేస్తాము. ఈసారి అయితే 1 కేజీ రొయ్యలు తీసుకొచ్చాము. అది పెద్ద రొయ్యలు డ్రాగన్ ఫ్రాన్స్. సో, ఇలా అయితే క్లీన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే తలపాటు తీసేసుకోవాలి. తర్వాత తోకది రిమూవ్ చేసుకోవాలి. ఇంకా మిడిల్ పార్ట్ మిగిలింది కదా! మిడిల్ పార్ట్ ఆ పొర తీసేసామంటే సగం క్లీన్ అయిపోయింది. ఇంకా పైన మీకేదైతే వేస్టేజ్ అన్నానో అది చూపిస్తున్నాను. చేత్తోనైనా తీయొచ్చు, లేకపోతే ఇలా ఫోర్క్‌తో గుచ్చి తీయొచ్చు. కానీ మనకి ఏది ఈజీ అయితే దాంతోనే యూజ్ చేసుకోవడం అనేది మంచిది. నేనైతే చేత్తోనే ఈజీ అనిపించింది. ఇంక చూసారా ఇలా నెమ్మదిగా విదిలించేస్తే ఇది బయటకొచ్చేస్తది. లేకపోతే ముక్కలయిపోతది. ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్నామంటే రొయ్యలు బావుంటాయి.